అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి, అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ వచ్చామన్నమాట. మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళతో స్పెండ్ చేద్దాము కొన్ని రోజులని హైదరాబాద్ రావడం జరిగిందనమాట. నేను మా చెల్లి ఇద్దరమే, మాకైతే బ్రదర్స్ లేరనమాట. తను ఇండియా వచ్చి కూడా 9 years అవుతుంది. ఇక రెగ్యులర్గా ఫోన్లో అది మాట్లాడుకుంటా ఉన్నా కూడా డైరెక్ట్గా కలిస్తే ఇంకా చాలా కబుర్లు ఉంటాయి కదా, అలాగా మేము కబుర్లు చెప్పుకుంటా చక్కగా వాళ్ళు వచ్చినప్పుడు షాపింగ్స్ అవి ఉంటాయి కదా, మీకు తెలిసిందే కదా, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదైనా కొనుక్కోవాలి అవన్నీ చేస్తుంటారు కాబట్టి చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ చేసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. అసలు ఒక 5-6 days ఎలా గడిచిపోయినాయో కూడా తెలియలేదు. ఇంకా పిల్లలు అయితే చార్మినార్ చూడాలన్నారనమాట. అందుకని ఇప్పుడు పిల్లల్ని తీసుకొని చార్మినార్కి వెళ్తున్నాము. పిల్లలే కాదు, మేము చూసే 35-36 years అయింది. అందుకని ఒకసారి మళ్ళీ చార్మినార్ చూడాలి అనేసి అందరం బయలుదేరామన్నమాట. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నేనైతే హైదరాబాద్ వచ్చే ప్రతిసారి చాలా బీభత్సంగా షాపింగ్ చేయాలి అని డిసైడ్ అయి వస్తాను. కానీ ఈ ట్రాఫిక్లో పడి షాప్కి వెళ్ళేసరికి సగం ఓపిక అయితే నశించిపోద్ది. ఇక షాపింగ్ చేయాలని కోరిక అయితే పూర్తిగా చచ్చిపోద్ది అనమాట. ప్రతిసారి ఇదే పరిస్థితి. హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడు నేను పూర్తిగా షాపింగ్ చేసుకుంది అయితే లేదు. మేమైతే ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వచ్చేసామన్నమాట. కొన్ని వందల సంవత్సరాల నాటి చారిత్రాత్మక కట్టడాన్ని చూస్తుంటే చాలా మంచిగా అదొక రకమైన మన ఫీలింగ్ కలుగుతుంది కదా అందరికీ. ఇప్పుడైతే మేము అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగి పిల్లలకి అక్కడ దాని గురించి వివరించి అట్లాగా అక్కడ చిన్నగా నడుచుకుంటా అక్కడ తిరిగామన్నమాట కాసేపు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మేము షాపింగ్లు అవేం పెట్టుకోలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందో. అలాంటి దగ్గర మనము పిల్లల్ని పొరపాటున చేయి వదిలేసామంటే ఇంకా చాలా ఇబ్బంది పడాలన్నమాట. అందుకని అసలు ఎటువంటి షాపింగ్లు అవేం పెట్టుకోలేదు. పిల్లలు మాత్రం అలా చిన్న చిన్నవి ఏదో కొనుక్కున్నారనమాట. ఇంకా వాళ్ళని అలా తిప్పుకొని 1 గంట సేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ అమ్మటే రిటర్న్ అయిపోయామన్నమాట. హైదరాబాద్లోనే మా మేనమామ గారి అబ్బాయి కూడా ఉంటాడు. వాళ్ళ ఇంటికి మమ్మల్ని లంచ్కి అయితే ఇన్వైట్ చేశారనమాట. మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ కూడా మాకు మేనమామ కొడుకే అనమాట. అందుకని ఇంకా మీకు తెలిసిందే కదా, సొంత వాళ్ళంతా కలిసినప్పుడు ఇంకా ఎంత కబుర్లు వస్తాయో, ఎన్నెన్ని ఎప్పుడెప్పుడో జ్ఞాపకాలు అవన్నీ తవ్వుకొని మాట్లాడుకోవడం. చిన్నప్పటి విషయాలు అంటే మా అమ్మమ్మ గారింట్లో అందరం కలిసినప్పుడు ఎంత అల్లరి చేసేవాళ్ళము, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, మళ్ళీ వచ్చాక భోంచేస్తూ ఆ సినిమా కబుర్లన్నీ చెప్పుకునేవాళ్ళం అనమాట. అలాగా ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకోవడం, కొట్లాటలు పోట్లాటలు ఇవన్నీ గుర్తు చేసుకొని చాలా నవ్వుకుంటూ స్పెండ్ చేసామన్నమాట. అసలు భోజనం తింటున్నామా కబుర్లు తింటున్నామా అనిపించింది. అలా జరిగిందనమాట. చాలాసేపు ఉన్నాము వాళ్ళ ఇంట్లో. ఇక తనైతే మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పుడు ఫ్రెండు. తను వచ్చేసి మా చెల్లిని కలవడానికని వచ్చింది. తను నాకు కూడా చాలా క్లోజ్ అనమాట, అక్క అక్క అంటూ ఉంటుంది అనమాట. తను వస్తూ ఒక మంచి గిఫ్ట్ అయితే తెచ్చింది. అదేంటంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా మా ఫ్యామిలీవి, అవన్నీ కూడా వాటన్నిటిని జాగ్రత్త పరిచి ఉంచిందంట తను. వాటినన్నిటిని ఒక ఆల్బంలో పొందుపరిచి చక్క వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చిందనమాట. నిజంగా ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏది ఉండదు అనుకుంటాను. థ్యాంక్ యూ రమా ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన మెమరీస్ని మళ్ళీ మనకి చక్కగా తిరిగి అలా జాగ్రత్తగా వాటిని పొందుపరిచి ఇవ్వడం అనేది కూడా నాకు చాలా మంచి విషయంలాగా అనిపించింది. ఇంకా పిల్లలైతే మాల్కి వెళ్దాం అన్నారనమాట. ఇంకా అక్కడికి వచ్చాము. పిల్లలందరూ ఏంటంటే షాపింగు అలాగా వాళ్ళు ఏదో గేమ్స్ అని అలా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా ఎక్కడికైనా వేరే ప్లేసెస్కి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా
మంచి పార్క్స్ కానీ లేకపోతే ఈ మ్యూజియము, జూలాజికల్ పార్క్ అనే వీటన్నిటికీ మనం వెళ్ళాలి అనుకునేవాళ్ళం అనమాట. ఎక్కువ అంటే పెద్దవాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు, మనం కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే ఓన్లీ మాల్సే అనమాట. అంటే వాళ్ళే చెప్తున్నారు పేర్లు, పలానా మాల్కి వెళ్దాము, అక్కడి గేమ్స్ ఉంటాయి, అక్కడి షాపింగ్స్ ఉంటాయి అనేసి పేర్లు కూడా వాళ్ళే చెప్పేసి మనల్ని అటే దారి తీస్తున్నారు. ఇంకా వాళ్ళమ్మట మనం ఏం చేస్తాం, పొలవమని వాళ్ళమ్మట పడిపోవడమే అనమాట. కానీ మనం కూడా పెద్దవాళ్ళం వాళ్ళకి కూడా చెప్పాల్సి ఉంది, పలానా ప్లేసెస్లో ఇవి ఉన్నాయి, ఇట్లా హిస్టారికల్ ప్లేసెస్లో మంచి చూడాల్సినవి ఉన్నాయి అని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుద్ది. అలా కాకుండా మనము వాళ్ళకి ఓన్లీ మాల్స్ కల్చరే అలవాటు చేసామనుకోండి, ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ వాళ్ళకి ఐడియా కూడా ఉండదు. మనం కూడా అలవాటు చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు పిల్లలకి. అంటే వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ ఏముంటాయో కూడా, అందుకని చెప్పాలన్నమాట. ఇంకా మేమైతే హైదరాబాద్ ట్రిప్ ముగించుకొని తిరిగి మా ఊరికైతే ప్రయాణం అయిపోయానమాట. ఎక్కడ ఎంత తిరిగినా మన ఇంటికి మనం వచ్చి పడిపోతే అంటే ఇల్లే పదిలం అనమాట. ఇంకా ఎట్లయినా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం నిద్ర కానీ తిండి కానీ కొంచెం టైమింగ్స్ తప్పుతాయి కదా, అందుకని మన ఇంటికి మనం చేరుకున్నాం అనుకోండి, మళ్ళీ రొటీన్ లైఫ్, డైలీ రొటీను. చూశారు కదండి, ఇదండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.